జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు. కుమారపురం, గోకులంలో పిఠాపురం జనసేన నేతలు, కార్యకర్తలు మాటే మంత్ర కార్యక్రమం నిర్వహించారు. పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధిపై, కమిటీల పనితీరుపై నాగబాబు ఆరా తీశారు. కార్యకర్తలు సమన్వయంతో, క్రమశిక్షణతో ఉండాలన్నారు. తాను కాంట్రవర్సీ కోసం రాలేదన్నారు. కార్యకర్తలు నాయకుడిగా ఎదిగేందుకు కావలసిన అవకాశాలు జనసేన అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, 5-Way మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదరి కిషోర్, అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నారు. తర్వాత అభివృద్ధి పనులు, పంచాయతీరాజ్ సంబంధించి 2 సంవత్సరాలు పిఠాపురం 600 కోట్ల పైగా భూశాలు కానీ, బస్సుల కోసం తాగడానికి నీరు కానీ, ఆయన ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్ చేస్తారో 1 by 1 నెరవేర్చుకుంటూ వెళ్తా 100 బెడ్ హాస్పిటల్ నిర్మించారు. పిఠాపురానికి ఒక అర్బన్ డెవలప్మెంట్ ఒక హోదా క్రియేట్ చేసి పడా కింద పెట్టి ఆయన ఒక ప్రత్యేక అధికారులు ఇంకా పిఠాపురం అభివృద్ధికి ఏమేమి చేయాలో ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. పొలప్రోలు మునిగిపోతుందని మేము శుద్ధగట్ట ఆధునీకరణ చేస్తామని చెప్పారు సార్. అది ఇంకా ఏ విధమైన ఇప్పుడు ముందు 100 పెట్టారు వస్తువులు ఒకటి తీసుకోవాలి. ఏం చేస్తారు? ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. ప్రయారిటీ వైజ్ అంటే ఇది 40 సంవత్సరాల వాగ్దానం సార్. చేస్తారు. 600 కోట్లు చేస్తారు.